పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ప్రభువు నామములో అందరికీ వందనాలమ్మ. దేవునికి స్తోత్రాలు. లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి 13 వచనాలలో మంచి వివేకము కలిగిన, సమయోచితమైన జ్ఞానము కలిగిన ప్రజల కొరకై మేలుకరంగా జీవించిన, తన దగ్గర ఉన్న సంపదని ప్రజల కొరకు ఖర్చు చేసిన వ్యక్తిని ఆ యజమానుడు మెచ్చుకున్నాడు. మన దగ్గర ఉన్న సంపద విషయంలో మనము అది మనకు దేవుడిచ్చాడు. మన దగ్గర ఉండేది ఏదైనా అది నాది, నా సొంతము అనుకోకుండా దేవుడిచ్చినాడు, ఇది దేవునిది అని మనం అనుకుంటే అది అనేక మందికి దీవెనకరముగా మారుతుంది. నాది, నా కష్టార్జితం అని అనుకుంటే అది శాపంగా మారిపోతుంది. లూకా వైద్యుడైన స్వస్థతలు చాలా వరకు తక్కువగా రాశాడు. ఇటువంటి ఉపమానాలన్నీ చాలా రాశాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. లూకాసు వార్తలో చాలా మంచి మంచి ఉపమానాలు ప్రభు వలన నేను పొందుతానని మనం గ్రహించినప్పుడు అది విస్తారముగా ఆశీర్వదించబడుతుంది. చిన్న కుమారుడు అనగా చిన్నవాడు ప్రార్థనకెళ్ళి 3 దినాలు అక్కడ ఉండి ప్రభు ఆహారం పెట్టాలని ఆయన శిష్యుల్ని పంపినప్పుడు ఆ చిన్న కుమారుడు 5 రొట్టెలు 2 చేపలు, మరి అక్కడ ఎవరు కూడా అందరూ కూడా వట్టి చేతులతో వెళ్ళారు. కానీ ఆ చిన్న కుమారుడు 5 రొట్టెలు 2 చేపలు, తన దగ్గర ఆహారం ఉన్నా కూడా ఎవరు తినలేదనేసి తను కూడా తినకుండా ఆహారాన్ని అలాగే దాచుకున్నాడు. ఒకవేళ 3వ రోజున వారి తల్లి ఏమైనా, తన అబ్బాయి తల్లి ఏమైనా, పిల్లవాడు 3 దినాలు అయిన ప్రార్థనకి వెళ్ళి రాలేదనేసి 1 గంట క్రితమే ఏమైనా భోజనం తెచ్చిపెట్టింది, మధ్యాహ్నం ఏమైనా 5 రొట్టెలు 2 చేపలు 3వ రోజున మధ్యాహ్నం తీసుకుని వచ్చి ఉండవచ్చు. మొత్తానికి ఆ అబ్బాయి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు చాలా తక్కువ. అది నాది అనుకోలేదు, నాకే చాలదు అనుకోలేదు. ప్రజల అవసరం కోసమై మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉంది అంటే పిల్లవాడు సంతోషంగా వచ్చాడు. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని ప్రభు చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిన విషయమే. కాబట్టి మన దగ్గర ఉండేది తక్కువైనా, అది మరీ అల్పమైనదైనా, ఇది
ఏమాత్రము సహాయపడుతుంది అనుకోకూడదు. అలాగే ఆ ఉన్నది చాలా అల్పమైనదైనా, మరీ తక్కువైనదైనా, చాలా విలువలేనిదైనా, ప్రతి దాంట్లో అది ఎక్కువైన విలువైనదైనా ప్రభువు ఇచ్చాడు, ప్రభువు నా చేతిలో పెట్టాడు అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఆ హీనమైనదే, ఆ విలువైనదే, అది ఎలాంటిదైనా దేవుడు అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. ప్రియమైన సహోదరులారా, కుటుంబాన్ని కూడా, పేదరికమైన కుటుంబాన్ని, అనారోగ్యంగా ఉన్న పిల్లలని, ఎప్పుడు బాగాలేదని చెప్పే భార్యని, మరి సరిగా మాట వినని, కుటుంబాన్ని పట్టించుకొని భర్తని, తల్లిదండ్రులను, నిరుపేదలైన తల్లిదండ్రులను ప్రభు కొంతమంది కలిగి ఉంటారు. కానీ ధనికులైన తనిఖీలైన తల్లిదండ్రులను కలిగిన, బాగా చూసుకునే తల్లిదండ్రులను కలిగిన, మనకు బాగా జరిగినా బాగా జరగకపోయినా, లేమిడైన సంపదైన, అవసరతలకు హఠాటుగా మనకు నెరవేరుతూ ఉన్న క్షణాల్లో మన అవసరతలు తీర్చేవాళ్ళు మనకున్న ప్రతి దానికి కూడా దేవుని హస్తం ఉంది. దేవుడు ఇది ఇలా చేస్తున్నాడు, ఆయన సహాయం అని కలిమిలోనైనా, లేమిలోనైనా, దరిద్రములోనైనా, బాగా ఉన్న స్థితిలోనైనా, సౌండ్ ఉన్నా సౌండ్ లేకపోయినా, ఎటువంటి పరిస్థితిలోనైనా దేవుడు దీనికి మూలము అని ఆయన వైపు చూస్తే ప్రభువు ఆ పరిస్థితులను విప్లవాత్మకంగా మారుస్తాడు. మన దగ్గర ఉండేది కొంచెమే కదా, విలువ లేనిది కదా, నాకే ఆరోగ్యం బాగలేదు, నా పరిస్థితే బాగలేదు, నేనే నాకు ఒక సమస్యగా ఉన్నాను, మరి నా వలన సమాజానికి ఏం మేలు జరుగుతుంది? పాట సమాజానికి ఏం మేలు జరుగుతుంది? నా పాట వలన ఎవరికైనా ఆదరణ కలుగుతుందా? కొంతమందికి ప్రభు మీద విశ్వాసం ఉంటుంది, మంచి సాక్ష్యం ఉంటుంది, కానీ వారికి పాటకు తగిన రాగము, తాళం ఉండదు. నాలాగా నేను పాడే పాటలన్నిటికీ అసలు రాగము, అసలు తాళం ఉండదు. అది సొంత రాగం. ఆ పాట రాసిన వాళ్ళు కానీ, బాగా పాడేవాళ్ళు కానీ ఇంటి ఈ మనిషి ఎలా పాడుతున్నాడు అనుకుంటారు. కానీ ఆకలి కలిగిన, ఆశ కలిగిన, మార్పు కలిగిన హృదయాలకు అదొక హృదయాన్ని తాకుతుంది. తాళము, రాగము కాకుండా అది ఏ రాగమైనా మనస్ఫూర్తిగా పాడితే హృదయపు లోతుల్లోనికి వెళ్తుంది, హృదయాన్ని తాకుతుంది. మా అమ్మ చనిపోయినప్పుడు కన్నీరు తుడుచువాడా అనే పాట రాగం తెలియదు, తాళం తెలియదు, హృదయంతో ఆ పరిస్థితిని దాటుకొని ఛేదించుకొని వెళ్తున్నట్లుగా ఆ పాట హృదయపు లోతుల్లో వచ్చినప్పుడు అప్పటికీ ఇప్పటికి ఎప్పుడు పాడినా అది ఎంతో ఫ్రెష్గా, ఎంతో ఆదరణకరంగా నా కళ్ళను కన్నీళ్లతో నింపుతుంది.
ప్రియమైన సహోదరులారా, అది ప్రభువుది, ప్రభు ఇచ్చినాడు, ప్రభు సహాయం అంతే. మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా నాది, నా సొంతం, నా కష్టార్జితం, మా తాత ముత్తాతల ఆస్తి అని మనము అలా గుర్తించకూడదు. దీనికి మూలం ప్రభువే నా పక్షమున ఉండి ఇలా చేశాడని అలా అనుకోవాలి. కానీ అప్పుడేమవుతుందంటే ఇది ప్రభువుది, ఇది ప్రభువుకు చెందినది, దీన్ని ప్రభువే నడిపిస్తాడు. ఈ విలువలేని, హీనమైన, నీచమైన ఈ విషయాలను ప్రభువే అనేకులకు దీవెనకరంగా మారుస్తాడనే విషయం మాట్లాడాలి. కానీ మన గతిని గురించి నిందించుకోకూడదు. ఎన్ని ఏళ్ళైనా హీనమైన మరి విలువలేని పరిస్థితులను బట్టి, వారికున్న గతిని బట్టి నిందించుకోకూడదు. అది కూడా తప్పు. వాక్యములో మనకు ఆశీర్వాదం ఉంది, దర్శనం ఉంది. వాక్యములో సమృద్ధి. విశ్వాసము వలన ఇప్పుడే ఆ దర్శనము, ఆశీర్వాదము, సమృద్ధిని, భవిష్యత్తుని గురించిన దేవుని వాక్య దర్శనాన్ని మనం పొందుకోవాలి. ఈ పనివాడు, మా యజమానుడు నన్ను పనిలో నుండి తొలగిస్తాడు, ఎందుకనగా తనకు అప్పగించిన పనిని కస్టమర్లకు, ఆ వచ్చేవారికి ప్రయోజనకరంగా, కొంతమంది వాళ్ళల్లో లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, సరిగా చెల్లించలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చినా ఇకపోయినా ఏదో ఒక రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అది నచ్చని వాళ్ళు కొంతమంది వెళ్ళి వాళ్ళ యజమానికి చెప్పారు, అయ్యా మీ పనివాడు, నువ్వు అతనికి ఏం అప్పచెప్పి నువ్వు ఊరు వెళ్ళిపోయావు, దేశం వెళ్ళిపోయావు, వాడిక్కడ ఇష్టానుసారంగా చేస్తున్నాడు అన్నారు. ప్రజలు ఆ వ్యక్తిని గౌరవిస్తుంటే, ప్రజలు ఆ వ్యక్తిని అభిమానిస్తుంటే కొంతమందికి అసూయ కలుగుతుంది. ఈ మనిషి ప్రజల యొక్క అభిమానాన్ని పొందుకుంటున్నాడు, ప్రజలు అతన్ని మెచ్చుకుంటున్నారు, ఎలాగైనా ఇతన్ని చెడగొట్టాలి అని దౌర్భాగ్యులు ఉంటారు, అసూయ కలిగిన వారు ఉంటారు. మత్సరం వాళ్ళకి. బాగుపడితే, ఒక మనిషిని ప్రజలు అభిమానిస్తే, గుర్తించితే వారికి మత్సరం, కడుపులో మంట. అటువంటి వాళ్ళు వెళ్ళి చెప్పారా యజమానునికి. యజమానుడు పిలిచాడు, ఏంటి నువ్వు డబ్బులంతా, వ్యాపారం అంతా గందరగోళం చేస్తున్నావంట, నా ఆస్తి, నా డబ్బులంతా పాడు చేస్తున్నావంట, ఏంటి ఇది అకౌంట్ దే, మొత్తం జమా ఖర్చులన్నీ చూపించు అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఉన్నది ఉన్నట్లుగా యజమానికి చూపిస్తే ఖర్చులన్నీ తన మీద డబ్బులు పడుతుంది. అందుకని తను, ఒకవేళ నా యజమానుడు ఈ పనిలో నుండి తొలగిస్తే నేను కష్టపడి పొలము దున్నలేను,
మొరటు పని చేయలేను నేను, కూర్చొని రాసుకుంటా ఉంటాను. కానీ నేను వెళ్ళి మడక బట్టి దున్నలేను, మొరటు పని చేయలేను నేను. అలాగా భిక్ష ఎత్తుకోవడానికి కూడా నేను సిగ్గుపడుచున్నాను. కానీ మొత్తానికి నేను జీవించాలి, అందుకే నేను ఇలాగ చేస్తాను. బాకీ ఉన్న వాళ్ళందరికీ బాకీలు తగ్గిస్తాను. ప్రజలు నన్ను అభిమానిస్తారు, నా మీద వాళ్ళకు దయ కలుగుతుంది. తగ్గించి ఆ లెక్కలన్నీ చూపిస్తే ఆడికి సరిగుతాయి. లేదనుకో నా మీద ఇంకా డబ్బులు అమౌంట్ పడుతుంది, నా నెత్తిన పడుతుంది. ప్రియమైన సహోదరులారా, ప్రభు నాకు కంపెనీ వ్యవహారాలు ఇచ్చినప్పుడు అకౌంటేట్గా మొదట్లో పెద్దగా నాకు అనుభవం లేక ఆడికి చాలా పోరాడినాను. చాలా లెక్కలన్నీ తికమక చేసినా కూడా, రైతులకు చాలా సాయం చేసినా కూడా నా నెత్తి 5,000 పడింది. అయితే చాలా ఎంత వేసినా కూడా అది బయటపడింది. మనము మాట అనిపించుకున్నా కూడా అది ప్రజల యొక్క క్షేమం కోసం, వారి మేలు కోసం వెళ్తే చాలు. మనము స్వతహాగా సొంత ప్రయోజనం కోసం దాన్ని దాచుకోవడం, కూడబెట్టుకోవడం తప్పు. కానీ దాన్ని ఒకవేళ మనము మన అవసరాలకి, అలాగే ప్రజల యొక్క క్షేమం కొరకు వాడుకోవటం వలన అందులో తప్పు లేదు. ఇప్పుడు ఒక తోటలో పడి మనం వెళ్తుండగా మాడి చెట్లు కానీ, మాడి వనం కానీ, సపోట వనం కానీ, అరటి చెట్లు కానీ, ఆ కాయలు చూసినప్పుడు తినాలనిపిస్తుంది. తినాలంటే ఎన్నైనా తిను తోటలో కూర్చొని. కానీ వాటిని గంపకు కోసుకొని ఇంటికి ఎత్తుకుపోకూడదు, అది తప్పు. ధర్మశాస్త్రం కూడా అలాగే చెబుతున్నది. నీకు ఆకలైంది, ఎన్ని కావాలన్నీ తిను సపోర్ట్ పండ్లు తోటలో కూర్చొని, కానీ కోసుకొని గంపకు ఎత్తుకొని ఇంటికి పోకూడదు. చూడండి, దాచుకోవడము, కూడబెట్టుకోవడం కాదు. కానీ ఈ లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఈ అన్యాయమైన సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. మీరు దేవుని సిరిని ప్రేమించలేరు అన్నాడు. మనం దేవుని సేవించే వారిమైతే మన దగ్గర ఉండేది ఏదైనా ఇది నాకు ప్రభువు ఇచ్చాడు అని మనం అనుకోవాలి. ఇది నాది కాదు, ప్రభువు ఇచ్చాడు. ప్రభువు ఇచ్చినాడు, ఇది ప్రభువుది అని మనం ఆ విధముగా గ్రహించినప్పుడు ప్రభు ఆ విషయాలను ఆశీర్వదిస్తాడు, ఆ సంగతులను దీవిస్తాడు. అంతేగాని శోధనగా, శ్రమగా, భారముగా ఉన్నప్పుడు ప్రభువు మీద తిరుగుబాటు చేయకూడదు. ఎందుకు ఇచ్చినాడు, ఎందుకు చేసినాడు, ఇదేనా వేయాల్సింది అని
ఒక తండ్రికి ఇద్దరు జబ్బు కలిగిన కుమారులు కలిగారు. అతను మంచి సేవకుడే, నమ్మకమైన వాడే. అయితే పిల్లలకిద్దరికి కూడా పూర్తిగా ఆరోగ్యవంతులు కాదు వారు. ఊర్లో వాళ్ళందరూ చూశారు, ఈయన మంచి సేవకుడు కదా, మంచివాడు, కానీ ఈయనకెందుకు జబ్బు కలిగిన పిల్లలను దేవుడు ఇచ్చాడు అని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన అన్నాడు, నీకెందుకు ఇచ్చాడు, నువ్వు మంచోడివి కదా, ఆయనకు నువ్వంటే ఇష్టం కదా, ఈ జబ్బు కలిగిన కుమారులు నీకెందుకు ఇచ్చాడయ్యా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, దేవుడు ఆకాశం నుండి నన్ను చూచాడు, ఈ పిల్లలను ఎవరికి ఇవ్వాలి నమ్ముకున్నాడు, ఆయనకు నేను వినపడ్డాను, నా చేతిలో పెట్టాడయ్యా ఈ పిల్లలను అని అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఆ తదుపరి కొన్ని రోజులకి ఆ పిల్లలిద్దరూ లేడి పిల్లల వలె గంతులై వచ్చినారు, పూర్తిగా ఆరోగ్యవంతులైపోయినారు. ప్రియమైన సహోదరులారా, తిరుగుబాటు, మూర్ఖముగా మాట్లాడటం సమస్యలకు పరిష్కారం కాదు. మన దగ్గర ఉండేది ఏదైనా, అది ఎటువంటిదైనా, అది హీనమైనదైనా విలువలేనిదైనా, సమాజము గుర్తించలేనిదైనా కూడా ప్రభు దీనిని నడిపిస్తాడు, వృద్ధి చేస్తాడు. ప్రభువే మూలమని ప్రభువును గణపరిస్తే ఆ విలువ లేనిదే ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అవుతాదని ప్రజల్లో అది గుర్తింపలేనిదిగా ఉంటుంది, ప్రజల్లో విలువ లేనిదిగా ఉంటుంది. ఆ పిల్లలు, ఆ కుటుంబము, ఆ దంపతులు, ఆ సంసారం హీనమైనదిగా, నీచమైనదిగా, తృణీకారం పొందినదిగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఈ నా మాటలు మీ చెవులలో నాటనియుడి. ఏదో అలా వదిలేసి చెవిలో విని ఆ చెవిలో వదిలేయకండి. వీటిని వెనుక మీరు మీ గుండెలో భద్రపరుచుకుంటే మీ లైఫ్ స్టైలే శీఘ్రముగా విప్లవాత్మకముగా మారిపోతుంది. దేవుడు మార్చలేని జీవితాలు ఉన్నాయా? దేవుడు బాగు చేయలేని పరిస్థితులు ఉన్నాయా? నేను సర్వశ్రేయులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శూన్యంలో నుండి సమస్తము కలగజేసిన వాడు, మాట చేత పొంగి పొరలే సముద్రాన్ని ఆపగలిగిన వాడు, ఆ ఎర్ర సముద్రాన్ని క్రికెట్ గ్రౌండ్గా, ప్లే గ్రౌండ్గా మార్చగలిగిన వాడు, ఆరిన నేలగా మార్చినవాడు, భూమి ఆకాశాలను మాట చేత కలగజేసినవాడు, చనిపోయిన లాజరును 4 దినాలుగా సమాధిలో ఉంచి కేవలం మాట చేత సజీవంగా నిలబెట్టినవాడు, తల్లి గర్భములో ఇంత చక్కగా ఏ మానవుని ఊహకు అందని విధముగా మనలను నిర్మించిన ఆయన ఇటువంటి గొప్ప కార్యాలు చేయలేడా? వాళ్ళన్నారు, పుట్టుగుడ్డి వాడిని బాగు చేసిన ఈయన
చనిపోయిన లాజరును 4 దినాలుగా సమాధుల్లో ఉన్న లాజరును బ్రతికించలేడా అనుకున్నారు ఆ ప్రజలు. ఓ, ఎందుకు బ్రతికించలేడు? తప్పకుండా. అందుకే కదా వచ్చింది ఆయన అక్కడికి, ఆ బేతనియాకు వచ్చింది అందుకే కదా. మనము కూడా ఆ ప్రజల్లాగా వారికి అన్ని కళలు చేసిన ఆయన నాకు కూడా ఇది చేయలేడా? ఓ, తప్పకుండా 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 బిడ్డ అంటాడు. ప్రియమైన సహోదరులారా, వారు కూలెవరు? వారు కూలుటకు వారి నాలుకే కారణమని ఉంది. నాలుక 2 రకాల నాలుకలు ఉండకూడదు. ఒకే బోరింగ్లో నుండి ఒక వారం ఉప్పు నీళ్లు, ఒక వారం చేదు నీళ్లు, ఒక వారం పులుపు నీళ్లు రావు. వస్తే మంచినీళ్ళన్నా వస్తాయి, లేదంటే ఉప్పు నీళ్ళు అన్నది వస్తాయి. ఏదో ఒకటి ఎప్పుడు వస్తూ ఉంటాయి. పొద్దున్నే ఎవరు పట్టక ముందు బోరింగు ఒక 2-3 బిందెలు సులువు నీళ్ళు వస్తాయి. సులువు నీళ్ళు అంటే ఒకవేళ మనకు ఒక సమస్య ఎదురైనప్పుడు దాని గురించి మనం మానవునిగా బలహీనము గనుక 1-2 మాటలు కొంత బలహీనతగా మాట్లాడచ్చు, కానీ మళ్ళీ స్టడీ కావాలి. 2-3 బిందెలు సులువు నీళ్ళు వస్తాయి. మీరు బోరింగ్ కొట్టినారో లేదో, బోరింగ్ నీళ్ళు మీరు తెచ్చుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు 25 ఏళ్ళ అనుభవం బోరింగ్ నీళ్ళు. తెల్లవారుజామున 4 కొట్టి ఎవరైనా, అప్పుడు ఎవరు రాత్రంతా కొట్టిండరు దాన్ని. 3-4 బిందెలు సులువు నీళ్ళు వస్తాయి. ఇంకా మళ్ళా పగలంతా మంచినీళ్ళే వస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరులారా, మానవుడు ఎవరు కూడా పరిపూర్ణమైన వాడు కాడు. దేవుడొక్కడే పరిపూర్ణుడు, ఆయన ఒక్కడే బలవంతుడు. మన బలహీనత, మన యొక్క పాపం అనేది మన ఎదుటే ఉంటుంది, కానీ మన బలహీనతలో ప్రభు యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది. ఆయన కృప మనకు చాలు. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అని దైవజనుడైన పౌలు గారు పలికాడు. ప్రియమైన సహోదరులారా, జీవించాలనే ఆశ ఉండాలి. ఈ పని, ఈ పరిస్థితి, ఇది డిస్టర్బ్ అవుతుందని, ఇది కనుమరుగైపోతావేమో అని అనిపించినా జీవించడానికి ఆశ కలిగి ఉండాలి. ఈ వ్యక్తి కూడా బాగా పని చేయగలిగిన వాడు, సమయోచితమైన జ్ఞానం కలిగిన వాడు. ఇతనిలో స్వార్థం అనేది లేదు. తన దగ్గర పని ఉంటే ఏదైనా నేను ఎవరికైనా సహాయం చేయొచ్చు, తన ఆశ అంతేగాని తనేదో మరి కూడబెట్టుకోవాలా, దాచుకోవాలా, దోచుకోవాలని ఏం లేదు. అందుకే అతను కస్టమర్లందరినీ వాళ్ళ దగ్గర పిలిపించి వాళ్ళను 100 తూముల గోధుమల సంచులు అంటే, అయితే నువ్వు 80 సంచులను రాసుకో, 80 గోధుమ తూములు అనుకో, 100 మనువుల నూనె అని అంటే 50 మనువులను రాసుకో. చూడండి, వాళ్ళ అప్పును ఆయన తగ్గించాడు. ప్రియమైన సహోదరులారా, మనకుండే దాన్ని బట్టి మనం ప్రజలు మనలను ఆదర్శంగా, ప్రజలు మనలను ఒక ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా మనల్ని తీసుకోవాలి. కానీ మన గురించి వారు దుఃఖపడకూడదు, నిరాశపడకూడదు. ఆయనకే జరగలేదే, నాకేం జరుగుతుంది, ఆయనే ఎప్పుడు ఉసూరం అంటుంటాడే, నాకేమి మేలు జరుగుతుంది అని అనుకోకూడదు. మనలను బట్టి
మనం దూరంగా ఉన్నా, మన పేరు విన్నా, మన గురించి మాట్లాడుకున్నా, వాళ్ళల్లో ఒక రకమైన ప్రోత్సాహం, ఒక రకమైన ఉత్సాహం, ఒక రకమైన ఉజ్జీవం కలగాలి. నిరాశ కలగకూడదు. కనుక పూర్వముందు రాయబడిన లేఖనాలన్నీ కూడా మనకు ఆదరణ కలగడానికే రాయబడ్డవి. ప్రియమైన సహోదరులారా, ఈ 13వ వచనం వరకు మీకు చేతనైన దానిలో మీకున్న అది ఏదైనా వాటి విషయంలో మీరు దాన్ని ఎలా వాడుతున్నారు, సమయోచితముగా వాడాలి. ఏ సమయానికైనా ఆ రకంగా సెట్ అయిపోవాలి. నేను ఇలాగ ఉంచేనే చేస్తాను, ఇలాగ ఉంచేనే బాగుంటుంది అనుకోకూడదు. చూడండి, ఒక సేవకుడిగా మేము మంచి మంచి ఇళ్లకు ప్రార్థనకి వెళ్తాం. అక్కడ అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాల స్థలాలలో ప్రార్థన చేయాల్సి వస్తుంది. సాప కూడా ఉండదు, కిందనే కూర్చొని చేస్తాం కొన్ని చోట్ల. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ స్థితికి తగినట్లుగా సమయోచితముగా ప్రవర్తించాలి. కానీ అదే ఉండాలి, అదే తేపో అనకూడదు. బైబిల్ పెట్టుకోవడానికి టేబుల్ లేకపోతే ఒక ఇంట్లో టమాటా బాక్సులు 4 సెట్ చేసుకొని దాని మీద బెడ్షీట్ కప్పి పుల్పిట్గా మార్చుకొని వాక్యం చెప్పాం. కొన్ని చోట్ల టీవీని పుల్పిట్గా చేసుకొని టీవీ మీద బైబిల్ పెట్టుకొని చెప్పాం. కొన్ని చోట్ల మంచం నిలబెట్టింటారు కదా, దానికి రగ్గు కప్పి దాని మీద కోడు మీద బైబిల్ పెట్టుకొని చెప్పాం. అది ఏ రకమైన ఎనీ టైం అది ఎలాగ ఉన్నా దాన్ని సమయోచితముగా ఉపయోగించుకొని మనుషు ఉండాలి. కానీ అదే కావాలా, అదే ఉండాలి, అలాగే ఉండాలని మూర్ఖముగా, అవివేకముగా మాట్లాడకూడదు, బుద్ధిహీనముగా మాట్లాడకూడదు. కనుక ఈ పనివాడు సమయోచితమైన జ్ఞానం కలిగిన వాడు, సిరిని ప్రేమించేవాడు కాదు ఇతను. నాకు చేతనైనది ఏదైనా ప్రజలకు ఉపయోగకరంగా, ప్రజలకి మేలుకరంగా ఉండాలి అనేది అతని తాత్పర్యం. ఆ యజమానుడు మెచ్చుకున్నాడు, పనిలో నుండి తీసేయలేదు, కానీ ఇంకా అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. సహోదరులారా, ఈ లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి ఆ మాటలు విన్న ఆ పరిసయ్యులు, వారికి ధనాపేక్ష ఎక్కువ, వారు డబ్బులు గుంజటంలో నిపుణులు. ఆ విషయాలు ప్రభు బోధించినప్పుడు వారు ఆయన్ని ఎగతాళి చేశారు. ఈయన ఒక తిక్కోడు అన్నట్లుగా ఆయన మాటలను వారు ఎగతాళి చేశారు. నశించుచున్న వారికి వెరితనమే గాని రక్షింపబడుచున్న ప్రతి ఒక్కరికి యేసయ్య మాటలు దేవుని శక్తి. డబ్బు పిచ్చి కలిగిన వారికి ఈ మాటలు హేళనగా ఉంటవి, అపహాస్యముగా ఉంటవి. ప్రియమైన సహోదరులారా, అందుకు యేసు ప్రభు వాళ్ళతో అన్నాడు, మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు, కానీ మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు.
డబ్బులు కలిగిన వాళ్ళు, డబ్బు మీద పిచ్చి కలిగిన వారు, మీరు గమనించారో లేదో, వాళ్ళని చాలా మర్యాదగా ఉన్నట్లుగా నటిస్తారు. వాళ్ళు ఎంత ఈయనకు విధేయత అనుకుంటారు. కానీ ఆ మనిషి అసలు స్వరూపం బయటపడేది డబ్బు దగ్గరే. మనకందరికీ ఆ ధనవంతుడు, అధికారి, యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, అందరి ముందే మోకాళ్ళుని, సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసునవడానికి నేనేం చేయాలి? ప్రభు అన్నాడు, నన్నేలా మంచివాడు అంటున్నావు? మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. నీవు నిత్య జీవములో ప్రవేశించాలంటే ఆజ్ఞలు పాటించు అన్నాడు. చూడండి, అతను ఎంత విధేయతగా మోకరించి ప్రభువును గౌరవించినట్లుగా అందరూ అనుకున్నారు. ఇతనికి ఎంత విధేయత, ఎంత దీనత్వం అనుకున్నారు, ఎంత తగ్గింపు అనుకున్నారు. నిత్య జీవమునకు వారసుడవడానికి నేనేం చేయాలని అన్నాడు. ప్రారంభం బాగుంది, అద్భుతంగా ఉంది. అతని ప్రవర్తన కూడా వెరీ వండర్ఫుల్, అమోఘం, అద్భుతం. ప్రారంభం ఆరంభ స్వరత్వమే గాని అంతము శూన్యముగా ఉంటుంది. కొంతమంది ప్రారంభం అమోఘంగా ఉంటుంది, కానీ అంతము ఘోరంగా ఉంటుంది. ఇతను కూడా ప్రారంభం అద్భుతంగా ఉంది, కార్యారంభము కంటే కార్య అంతము మేలు. కొంతమంది వివాహాలు గ్రౌండ్గా జరుగుతాయి, గ్రౌండ్గా అంటే అద్భుతంగా జరుగుతాయి. మామూలుగా జరగవు. కానీ వాళ్ళు పట్టుమని 3 నెలలకే వాళ్ళ జీవితాలు ఎడముఖం పెడముఖముగా మారిపోయి గందరగోళంగా తయారైన వివాహాలు ఎన్నో మనం చూస్తుంటాం. ప్రారంభము కాదు కావాల్సింది, అంతం అనేది మహిమకరంగా ముగించబడాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే ప్రారంభించబడాలి. ఆయన దాన్ని మహిమకరంగా ముగిస్తాడు. అతను ఏదో అనుకున్నాడు, వచ్చాడు, బాగా ప్రారంభాన్ని అద్భుతం అనిపించాడు. ప్రభు చెప్పాడు, నీ ఆలోచన మంచిదేనైనా నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఏ ఆజ్ఞలు బోధకుడా అన్నాడు. అదే 10 ఆజ్ఞల్లో చివరి 6. తల్లిదండ్రులను సన్మానించుము, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు. అంటే అతనన్నాడు, అవే నేను చిన్నప్పటి నుండే పాటిస్తున్నానయ్యా, ఇంకా నాకేం తక్కువ అన్నట్లుగా కొంచెం కుడిసి కారు మీదకి పోయింది. అతని కారు ఉన్నదో లేదో మొత్తానికి. ఇంకా నాకేం తక్కువ అనేవాడు ఎట్లుంటాడండి మీరు చూడండి. అప్పుడు ప్రభు అతనిలో ఒక రకమైన ఇంకా నాకేం కొదువ అన్నట్లుగా అతను గర్వంగా ఫీల్ అయినాడు. అయితే ప్రభు అతన్ని చూసి ప్రేమించినాడు. నైనా
నీకు ఒకటి కుదువుగా ఉంది. కుదువుగా ఉందా? ఏంటి చెప్పండి, తొందరగా నెరవేరుస్తానన్నాడు. అంత తొందరొద్దునైనా, అంత ఆవేశం పనికిరాదు, నేను నిమ్మలంగా ఉండు అన్నాడు ప్రభు సాఫ్ట్గా. నీకు కలిగినది పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించన్నాడు. ఆ దెబ్బకి ఆ మనిషి ఉంటే ఒట్టు. బాబు 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 నాయన నాయన నాయనలే లేంలే, ముఖం అదేలా పెట్టుకొని నీ ముఖం సచ్చినా చూడనన్నట్టుగా అతను యేసుప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. కలగా వచ్చిన వాడు కళాహీనంగా వెళ్ళిపోయాడు, అందవిహీనంగా వెళ్ళిపోయాడు. ఆసక్తితో వచ్చిన వాడు నిరాశగా ముఖం అంతా మార్చుకొని వెళ్ళిపోయాడు. మహాభక్తుల్లాగా వచ్చినవాడు భక్తిహీనునిగా అక్కడి నుండి పారిపోయాడు. ధనవంతుడు, డబ్బు పిచ్చి కలిగిన వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించటం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం అని ప్రభు చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, ధనం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ అది మనల్ని కలిగి ఉండకూడదు. నిన్న కూడా చెప్పాను, మనం ధనాన్ని మనకు బానిసగా వాడుకోవాలి, కానీ మనం దానికి బానిసలం కాకూడదు. ధనము మనము దానికి యజమానులం, ధనము మనకు బానిస. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ధనము కలిగిన వారిని నువ్వు గౌరవిస్తున్నావా? నువ్వు ధనానికి బానిసవు. చూడండి, నేను డబ్బులు కలిగిన వారిని, డబ్బు మీద పిచ్చి కలిగిన వారు, లోకంలో ఉన్న గనులను చూస్తే నాకు వాళ్ళు ఎంతటి వారైనా నేను పట్టించుకోను. కింది వచనంలో ప్రభు అదే చెబుతున్నాడు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు. మరి ఆయన ఎలా ఉంటాడో మనం అలాగే ఉండాలి కదా. మానవులు దేనికైతే అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు. మనం కూడా అలాగే ప్రవర్తించాలి. మరి మనకన్నిటికీ ఆయనే ఆధారము, ఆదర్శం, రోల్ మోడల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ పయనీర్, అనగా యేసుక్రీస్తే మన మార్గదర్శి. మనం ఏదైనా ఎలాగా, ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి అని మనకు కావాలంటే మనం బైబిల్ దగ్గరికే వెళ్ళాలి. దానికి మనం ఆయన్ని పోల్చుకోవాలి. ప్రతి దానికి డబ్బులు ఉన్న వాళ్ళకి, బాగా సౌండ్ పార్టీ ఉన్న వాళ్ళకి మనుషులు విలువ ఇస్తారు. అలాగని మనం వారిని తృణీకరించకూడదని కాదు, కానీ మనము వారికి బానిసలం కాకూడదు. అంటే నువ్వు అధికారానికి, ధనానికి, సంపదకి బానిసవని అర్థం. కొంతమంది అణిగిమణిగి ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళల్లో ధనాపేక్ష ఉంటుంది. ఒక ఆయన ముసలాయన చూడ్డానికి బాగా విధేయుడిగా, నమ్మకమైన తగ్గింపుగా, బాగా జ్ఞానం కలిగిన వాడుగా కనపడినాడు. నేను కూడా అనుకున్నాను, ఈ ముసలాయన పర్వాలే, బాగా మరి మంచి విధేయత ఉంది, బాగా మనిషిని గౌరవిస్తాడు, ఎవరెటువంటి వాళ్ళని గుర్తిస్తాడు, పర్వాలేదు ఈ ముసలాయన అనుకున్నాను. ఆ మధ్యకాలంలో ఆ ముసలాయన జోబిలో 1,00,000 బాండ్ పెట్టుకొని
అది పోయిందని అది వాళ్ళ కుమారుడి మీద నింద వేశాడు. కుమారుని నువ్వు నా కుమారుని కాదుపో అని ఆ కుమారుని మీద ఎగురుతున్నాడు. నేను అనుకున్నాను, ఈ ముసలోడికి ఇటువంటి ఆలోచన ఉందా? చూడ్డానికి బాగా మెత్తగా మంచోళ్ళలాగా బాగా గుర్తించే వాళ్ళలాగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అతను డబ్బుకు బానిస. అతనికి డబ్బు ప్రాముఖ్యం కానీ కుమారుడు కానీ ఎవరు అవసరంలే. ఏం ₹1,00,000 పోతే ఏమి కుమారుడు కదూ, ఏమైనా కొంపలు మునుగుతాయా? ఆ ముసలోడు ఏమన్నా పెళ్లి చేయాలని ఎవరికైనా ఏం బాధ్యతలు ఉన్నాయి అతనికి? తీసుకొని నా కుమారుడే కదా అని అనుకోవచ్చు కదా, డబ్బు ఇచ్చి లేకపోతే. ₹1,00,000 ఎంత అండి? కుమారుడు పోతే ఎన్ని కోట్లు పెడితే వస్తాడు? 1,00,000 పోతే అటువంటి 1,000 లక్షలు సంపాదించుకోవచ్చు. మనిషి విలువ కంటే మనుషులు ఆస్తులను ఐశ్వర్యాల విలువని ఎక్కువ చూస్తున్నారు. పరువు ప్రతిష్టను విలువగా ఎంచుతున్నారు. ప్రియమైన సహోదరులారా, ఒక కన్ను పోయిందనుకోండి, ఎన్ని కోట్లు పెడితే నీకు ఆ కన్ను వస్తుంది? కాలు ఇరిగిందనుకోండి, ఎన్ని కోట్లు పెడితే కాలు వస్తుంది? పాదం పోయిందనుకోండి, ప్లాస్టిక్ పాదం వేస్తారు. ఎన్ని కోట్లు పెట్టినా ఈ పాదం రాదు. ఏళ్ళు ఇరిగాయి అనుకోండి, ఏళ్ళు మట్టి ఏళ్ళన్నా ఉండాలి, లేకపోతే ప్లాస్టిక్ ఏళ్ళన్నా పెట్టుకోవాలి. ఏదైనా మన జీవితంలో మన శరీరంలో అవయవాలు డిస్టర్బ్ అయితే, ఇరిగిన ఎముకలు ఇరిగిన, కన్నులు లొట్టబోయినా, చెవు తెగిన, అలాగే పెదవులు మరి ఆపరేషన్ చేస్తారు. కానీ కొన్ని విషయాలు కొన్ని దాంట్లకు డాక్టర్లు కూడా వాళ్ళు ఏం చేయలేరు. అవయవాలు ఇరిగిపోతే, పూర్తిగా పాడైపోతే ఎంత విలువ. కానీ మనిషి తుచ్చమైన పనికి మారిన ఈ డబ్బులకి విలువ ఇస్తాడు. డబ్బు పిచ్చి కలిగిన వాళ్ళకి మనుషుల దగ్గర ఎలా ప్రవర్తించాలా అనేది బాగా తెలుసు వాళ్ళకి. కానీ అది వాళ్ళ వాస్తవమైన జీవితం కాదు. అది డబ్బులున్న వాళ్ళ దగ్గరికి పోయి టవాల్ చేతులు పట్టుకొని ఒదిగి అయ్యా అయ్యా అంటుంటారు. చంప మీద చెల్లుమని కొట్టబుద్ధి అవుతుంది. లేనోళ్ళ దగ్గర పోయి వాళ్ళను ఎక్కడికి లేకుండా మాట్లాడతారు. ఎందుకు అలా నటించేది? ప్రియమైన సహోదరులారా, నేను గమనించింది ఒకటే, జ్ఞానము మంచిదే గాని బీదవాని జ్ఞానం తృణీకరింపబడుతుంది. ఉన్నవాడు ఏది చెప్పినా కూడా అది శాసనంలాగా వేదవాక్కులాగా ఉంటుంది. లేనివాడు ఏమన్నా చెప్పు, మంచి ఆలోచన చెప్పు, అతన్ని ఎవరు పట్టించుకోరు. మరి ఎందుకు మనం లేనివారిగా ఉండాలా? ఉన్నవారిలాగా తయారు కావాలి అనేది ఎప్పుడో నాలో నాటుకొని పోయింది. మనకంటూ ఒక స్థితి, ఒక సౌండ్ ఉంటే మన మాట కూడా విలువ ఉంటుంది. కాబట్టి ప్రభువా, తోటి మానవుల ప్రయోజనం కొరకు నన్ను ఆశీర్వదించు అని నేను దేవుని అడుగుతుంటాను. అడగడమే కాదు, అందరితో మాట్లాడుతుంటాను. 20 ఏళ్ళుగా ఈ మాటలో ఒక పొల్లు తప్పు రాదు. ఎప్పుడు మూర్ఖముగా మాట్లాడేది నాకు గుర్తులేదు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అలాగే మనము కూడా డబ్బులకి విలువ ఇవ్వకుండా, డబ్బులు కలిగిన వాళ్ళకి మనం దాసులుగా వండుకోకుండా మనిషిని మనిషిగా ప్రేమించాలి. వాళ్ళు ఉన్నవారైనా లేనివారైనా. మనం లేనివారం అయితే ఉన్నవారిలాగా మనము వృద్ధి పొందాలి. ప్రైజ్ ద లార్డ్. చివరిగా 16వ వచనం,
Saint Luke chapter 16 verses 16. లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనం. ప్రభు అప్పుడు అన్నాడు, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభం అని అన్నాడు. చూడండి, మనం దేవుని రాజ్యములు ప్రవేశించాలంటే మనకేముండాలంటే పట్టుదల, ఒక రకమైన స్టెబిలిటీ ఉండాలి, స్థిరత్వం, స్థిరమైన మనస్సు ఉండాలి. దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడు ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. బలవంతముగా. యేసయ్య ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. మనము ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే బలవంతముగా జొరబడి కొంతమంది చూడండి, లోక సంబంధముగా జొరబడే వాళ్ళు ఉంటారు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హాస్టల్లో 500 మంది పిల్లలు ఉండేవారు. మాకు 2 క్లాసులు అయిపోయిన తర్వాత టిఫిన్కి బెల్లు కొడతారు. 500 మంది ఒక అరగంటలోపు టిఫిన్ తిని మళ్ళీ క్లాస్కు రెడీ కావాలి. అట్లాగా నేను జొరబడేవాడిని కాదు కనుక 500 మంది లైన్ నిలబడితే కొన్నిసార్లు నేను జొరబడలేను, నా వల్ల కాదులే అని టిఫిన్ కూడా తినకుండానే మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ అయిపోతుంది, క్లాసులన్నీ అయిపోతాయి. ఉదయం టిఫిన్ కూడా మానేసి నేను ఆ దోచుకోలేను, అదంతా నాకు వద్దులే అని అట్లా కొత్తలో నేను టిఫిన్ కూడా మానేసిన రోజులు చాలా ఉన్నాయి. తర్వాత మరి నాలో ఉండే టాలెంట్ కానీ ఇదంతా చూసిన కొంతమంది నన్ను అభిమానించినారు. నేనంటే ఒక గౌరవంగా చూశారు. తర్వాత వాళ్ళు నేను వెళ్ళకపోయినా నా వెంబడి ఉండేవాళ్ళు ఒకరు కూడా మెతకోలు ఉండరు. ఎక్కడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళే నా ప్లేట్ తీసుకొని పోయి వారే దూరి వాళ్ళే తెచ్చేవాళ్ళు. నేను వద్దులే అంటాను, లేదులేనా అని వాళ్ళు అలా చేస్తారు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు మంచి సహాయం చేస్తాడు. లోక సంబంధముగా జొరబడే వాళ్ళు ఉండారు, కానీ మనం ఆత్మ సంబంధముగా జొరబడాలి. ఎందుకు జొరబడాలంటే అక్కడ అపవాది అడ్డుకుంటున్నాడు. దావీదు మహారాజు రాజైన కొత్తలో తన వెంబడి ఉన్న అనుచరులను చూసి అక్కడ ఫిలిస్తీయులు బెత్లెహేము గవిని ఎదుట బావికి యువతల మరి బావిలో నుండి నీళ్లు ఎవరిని చేదుకొనివ్వకుండా వారు అడ్డుగా ఆటంకంగా నిలిచారు. దావీదు అన్నాడు, ఆ బెత్లెహేము యొక్క బావి నీళ్లు తాగాలని నాకు ఆశ ఉంది. మీలో ఎవరైనా ఫిలిస్తీయులను దాటుకొని వెళ్ళి ఆ నీళ్లు తెస్తే వాళ్ళే సైన్యాధిపతులు అవుతారన్నాడు. అప్పుడు యోవాబు ఉన్నాడు కదా, వాళ్ళ మేనల్లుడు, ఆ మనిషి వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఉండారు అక్కడ. వాళ్ళను కొట్టుకొని పోయినాడు, దొబ్బుకొని పోయినాడు. వాళ్ళను తుత్తుమిలో కొట్టి వాళ్ళను త్రోసుకొని బలవంతంగా అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తుత్తినీలుగా వేసుకొని
రాజు చెప్పినట్లుగా బెత్లెహేం బావిలోకి దిగి నీళ్లు తీసుకుని వచ్చి శత్రువులను మట్టి కరిపించి పోయి రాజు దగ్గరికి పోయి, ఇవా రాజా ఇదో నీళ్ళు అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, ప్రాణానికి తెగించి శత్రువులను మట్టి కరిపించి నీళ్లు తెచ్చారు, మీ రక్తము నేను త్రాగను అని మీరే సైన్యాధిపతులు అన్నాడు. సేమ్ థింగ్, అదే సందర్భం యేసు ప్రభు కూడా మనతో అంటున్నాడు. మనం దేవుని రాజ్యముగా మన సరిహద్దులను మలుచుకోవాలంటే మనకు ఆత్మ సంబంధమైన జొరబడతనం ఉండాలి. ఆత్మ సంబంధముగా మనం దూసుకొని వెళ్ళాలి. చెంపలు పగలగొట్టిన, రాళ్లతో గాయపరిచిన, నిందలు అభాండాలు, మనుష్యులు వేయించిన, ముఖం బగలగొట్టేట్టు కొట్టినా కూడా వాక్యము కొరకై మనం నిలబడాలి. క్రీస్తు కొరకై నిలబడాలి. నాగటి మీద చేయి పెట్టి వెనుక చూచేవాడెవడు కూడా ఆయన రాజ్యానికి పాత్రుడు కాడు, ఆయన శిష్యుడు కాడు. ఆ విషయంలో మనం సర్దుకోకూడదు, ముందుకు దూసుకొని వెళ్ళాలి. దేవుని రాజ్యముగా మన సరిహద్దులను మలుచుకోవాలంటే బలవంతం, చొరబడేతనం ఉండాలి. దూసుకొని వెళ్ళాలి. ప్రియమైన సహోదరులారా, ఇందులో మెతకతనం పనికిరాదు. ప్రతి వారును బలవంతముగా అందులో ప్రవేశింప గట్టి ప్రయత్నం చేయుచున్నారు. ఏ ప్రయత్నం అంటమ్మా? గట్టి ప్రయత్నం. చొరబడటం అనగా ఆర్షియం తర్జుమాలో ప్రతి వాడు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. మామూలు ప్రయత్నం మనకి రాదు, గట్టి ప్రయత్నం. ఉడుంబట్టు పట్టినారా అంటారు. ఉడుం పట్టుకుంటే వదలదంట. యాకోబయ్య యూదాను గురించి అన్నాడు, నా కుమారుడా, నువ్వు పట్టిన దానిని తిని వచ్చినావు. కొంతమంది పాపాలను బట్టి దానికోసం గట్టి ప్రయత్నం చేసి శాపాన్ని నెత్తిని పెట్టుకొని వస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధత కోసం, క్రీస్తు కోసం మనం గట్టి ప్రయత్నం, మన సరిహద్దులను దేవుని రాజ్యముగా చూడాలనే ఒక దర్శనం మనం పట్టుబట్టాలి. ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యము ఎక్కడో లేదు. ఆ మధ్య ప్రజలు అన్నారు, దేవుని రాజ్యం అంటున్నావయ్యా, ఎక్కడుండే అన్నారు. అది ఎక్కడుండో రాదు బాబు, అది మీ మధ్యలోనే ఉన్నది. మీ మధ్యలో దేవుని రాజ్యం ఉన్నట్లయితే ఇంకా అక్కడ నరకం అనేది ఉండదు, నరకపు ఛాయలు అనేవి ఉండవు. మనుషుల మధ్యలో నరకపు ఛాయలన్నా ఉండాలి, దేవుని రాజ్యపు ప్రభావమైన ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు గట్టి ప్రయత్నం చేయాలి. శత్రువు మన పాదాల కిందికి వచ్చేంత వరకు ప్రభువు ఈ లోకానికి మేఘాల మీద రాడు. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా మీ పాదముల క్రింద సాతానును చిత్తుక త్రొక్కించును. కనుక ప్రియమైన సహోదరులారా,
మనుషుల వాళ్ళ వేషాలు వేరు, వాళ్ళ ఆలోచన వేరు. వాక్యానికి విరోధంగా, వాక్యానికి దూరంగా ఉన్న ప్రజల జీవన శైలి వేరు. కానీ మనం యేసు ప్రభు ఎలా ప్రవర్తించాడో, దేవుడు ఎలా ప్రవర్తించాడో, ఎలా ఉంటాడో మనం కూడా అలాగనే మనం పోల్చుకోవాలి. ప్రతి దానికి ఆయన్ను మనము ముందు పెట్టుకొని ఈ లోకంలో కొనసాగాలి. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మనము ఓపికతో పరిగెత్తాలి. అంతేగాని వాళ్ళను వీళ్ళను చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మనుషులను చూసి ఇబ్బంది పడకూడదు, డిస్టర్బ్ కాకూడదు. ప్రభువును చూడండి. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచున్నానని పాట రాసుకున్నాను. పాటే కాదు, నా స్టైల్ కూడా అలాగే ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, ఈ లోకంలో మీరే మాకు దిక్సూచి, గైడు మీరే, మా నాయకుడు మీరే, మా చేయి పట్టి నడిపించువాడవు నీవేనయ్యా. మేము ఏం చేయాలన్నా మాకు ఆదర్శము, మ్యాపు నీవే, మా మాన్యువల్ నీవే ప్రభువా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ప్రతి విషయంలో మిమ్మల్ని చూసుకొని బ్రతికే కళ్ళు మాకు దయచేయనైనా, అటువంటి చూపు దయచేయండి. మా కళ్ళకి అప్పుడప్పుడు మసక పడుతుంటది. లోకపు మసక మరకలు అంటుకొని, ఆ బూజు అంటుకొని మిమ్మల్ని చూడలేక ఏమో చూస్తుంటామయ్యా. మమ్మల్ని క్షమించు. నీ నామందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మాకు ఏకదృష్టి దయచేయండి. మా కళ్ళకు బాప్తిస్మేనైనా వ్యర్థమైన వాటిని చూడకుండా, గ్రహించకుండా మాకు సహాయం చేయండి. వెనుక చూడకుండా ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ముందుకు కొనసాగే పరిస్థితిని మాలో కలిగించండి. మా సరిహద్దులను నీ రాజ్య ప్రభావంతో నింపండి అయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.